అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది 200 గ్రాముల ప్యాకెట్ అండి. దీనికి 800 గ్రాముల చక్కెర సరిపోయిద్దండి. ఇప్పుడు గులాబ్ జాముల పిండిని పాలతో కలుపుకుంటే చాలా బాగుంటాయండి గులాబ్ జాములు. ఇలా పాలు పోసి గట్టిగా కలుపుకోవాలండి, చపాతీ పిండి కలిపినట్టు. ఆ ప్యాకెట్ మీద 900 గ్రామ్స్ అని రాసిందండి. 800 అయినా సరిపోయిద్ది. ఈ గ్లాస్తో నీళ్లు పోసుకోవాలండి, పంచదార గిన్నెలో పోసుకొని. ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయండి, ఒక హాఫ్ గ్లాస్ మోయిన. ఇలా చిన్న మంట పెట్టుకొని పంచదార బాగా కరగబెట్టుకోవాలి. 800 గ్రాముల చక్కెరకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు మోయిన నీళ్లు పట్టినాయండి. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలండి. లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇట్లా చిన్న సైజు ఉండలు బాగా గట్టిగా నలుపుకుంటూ రౌండ్ బాగా వచ్చేటట్టు చేసుకోవాలండి. అంతా పిండి అంతా, పంచదార అంతా బాగా కరిగిందండి. గంటలోకి ఇలా తీసుకున్నప్పుడు, ఇలా చూసినప్పుడు ఇట్లా ఉంటే ఇంకా చాలండి, ఆపేయచ్చండి. ఇప్పుడు గులాబ్ జాములకి పంచదార పాకం రెడీ అయిందండి. గులాబ్ జామ్ రెడీ చేసుకోవడానికి బాండెట్లో నూనె పోసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు నూనె పోసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు, లేకపోతే నేతులన్నా కాల్చుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. నేనేమో సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకున్నానండి. గులాబ్ జాములు ఇలా వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడు కొద్దిగా పొంగుతూ బాగా వస్తాయండి. కలర్ కూడా అన్ని వైపులు ఒకేలాగా వస్తుందండి, ఇలా తిప్పుతూ కాల్చుకుంటూ ఉంటే. ఇవి రౌండ్గా రాకుండా ఇలా వచ్చినాయని మీరేం అనుకోవద్దండి. అవి కూడా పాకం వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు గులాబ్ జామున్ బాగా వేగాయండి. ఇప్పుడు ఈ పంచదార సిరప్లో వేసుకోవాలండి అన్నీ. చూడండి గులాబ్ జామ్ ఎంత పొంగి ఎంత బాగుందో. పాకం కరెక్ట్గా వస్తే గులాబ్ జామ్ వెంటనే పొంగి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఫైనల్లీ గులాబ్ జామ్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్ అండి. పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు, 5-6 నెలల పిల్లలు కూడా గులాబ్ జామ్ తినడానికి మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇష్టంగా తింటారండి. చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందండి. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, చుట్టాలు వచ్చినప్పుడు కానీ మంచిగా చేసుకొని అందరు మంచిగా తినొచ్చండి. ఇంత మంచి గులాబ్ జామ్ స్వీట్ మీకు కూడా చేసుకోవాలని, తినాలని బాగా అనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.